ఇక్కడ మేము 3:30కి రావడం జరిగింది. సో అక్కడ ఆటో వాళ్ళని మాత్రమే 5:30 నుంచి వదిలేస్తున్నారు. ఆటో వాళ్ళ సైడ్ నుంచి వచ్చి రావడము, అలాగే చెక్ పోస్ట్ యువతల సైడ్ మాత్రం బైక్స్ ఉంటున్నాయి. సో అందరు బై వాక్ వచ్చేసేసి బైక్లు స్కామ్ చేస్తున్నట్టు మాకు డౌట్ గానే ఉంది. సో మేము 6 o'clock కి రిలీజ్ చేస్తారనుకుంటే 6:30 వరకు కూడా రిలీజ్ చేయలేదు. సో ఆటోలు రిలీజ్ చేసి తర్వాత కార్లు రిలీజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఎవరైతే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్నారో స్కూటర్స్ కానీ ఆటో వాళ్ళకి కానీ, దానివల్ల ప్యాసింజర్స్ ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారండి. చాలా దారుణంగా జరుగుతుంది ఇదైతే మాత్రం ప్రాసెస్. ఇక్కడ 1 గంటకు బయలుదేరితే ఆడ 3 చోట్ల ఆపి, దాదాపు ఒక్కొక్క దగ్గర 2 గంటలు ఆపి, ఇప్పుడు ఇక్కడ 6 గంటలకు వస్తే ఈ 6 గంటల దగ్గర సిస్టమ్ లేదు, లైన్ లేదు, పాడు లేదు. జనాల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ చాలా దారుణంగా ఉంది సిస్టమ్ అన్నమాట. పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత 1200 మీటర్ల దగ్గర స్కాన్ చేయించుకుంటూనే దర్శనం అన్నారు. ఇక్కడ తెలియక చాలా మంది ఏం వచ్చారంటే, కొంతమంది వెహికల్ టోకెన్ తీసుకొని మళ్ళీ పండగ వెళ్ళి పోదామని చెప్పి రిటర్న్ వచ్చారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది. ముందే ఎక్కడైనా సైన్ బోర్డులు కానీ ఏదైనా పెట్టి ముందే చెప్తే ఈ జనాలకి ఇంత ఇబ్బంది ఉండేది కాదు. మా ఫ్రెండ్కి ఈ విధంగా టోకెన్ వేసుకోవడానికి వచ్చాడు. కనీసం టీ తాగమన్నా కూడా సెక్యూరిటీ మాకు వదలటం లేదు. టీ అంటే 2 గంటల తర్వాత, అంటే మేము బీపీ షుగర్ వాళ్ళు ఉంటాము, ఏదన్నా కొద్దిగా టీ తాగదామన్నా కూడా వాళ్ళు వదలటం లేదు. ఇక్కడ సిస్టమ్ బాగలేదు. దయచేసి టీటీడీ వాళ్ళు చాలా వరకు వాళ్ళని సెటరేట్ చేయాలా. నువ్వు ఎవరు చెప్పుకుంటావో, ఏదైనా మాట్లాడితే మీరు ఎవరు చెప్పుకుంటావో, ఎవరు కంప్లైంట్ చేసుకుంటారో ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నారు. కనీసం టీ తాగేకి నేను 10 తూర్లు అడిగినా కూడా టీ కూడా వదలటం లేదు. తర్వాత ఈ టోకెన్ వేసుకోమన్నారు, టోకెన్ వేసుకుంటున్నారు. కనీసం టోకెన్ తీసుకున్న తర్వాత అది వ్యాలిడ్ కాదు. అక్కడ 1200 స్టెప్స్ దగ్గర ఇది వేసుకోవాలి, ఏది స్టాంప్ వేసుకోవాలంట. దానికోసం కూడా అయినా కూడా వాళ్ళు అలౌ చేయటం లేదు. కంట్రోలింగ్ కెపాసిటీ బాగలేదు. మొత్తానికి సిస్టమ్ అయితే బాగాలేదండి. అది నా అభిప్రాయం అండి. ఇక్కడ 5:25కి వచ్చానండి. 5:25 అంటే ఇప్పుడు 7 అవుతుందండి. కనీసం 1:30 గంట కనీసం టీ తాగదామన్నా కూడా వాళ్ళు వదలటం లేదంటే ఏమి సిస్టమ్ అండి ఇది టీటీడీ. ఆటో వాళ్ళు దారుణంగా తీసుకున్నారు. ఇక్కడ కీలోకి వచ్చే ఈ కీలోకి వచ్చే వరకల్లా పిల్ల జల్లా వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం మారినా కూడా ఇలాంటి మాత్రం లేడీస్ కి జల్దీ పెట్టాలా, ఇది మాత్రం చేయాలా. మనిషికి 200 రూపాయలు తీసుకున్నారు. 300-400 అడిగారు. మేము వచ్చే పడక 4ంటికే వచ్చేసాం. మరి దారుణంగా అడగకూడదు సార్. పిల్లలకి మాకు చాలా ఇబ్బంది ఉంది. ఆడవాళ్ళు మొగ్గు ఎలా పంపిస్తున్నారు. ప్రాబ్లం ఎంత ఇబ్బంది కలుగుతుంది అనుకున్నారు. ఇది ఒక్కటి వాళ్ళు మేము గుంటూరు నుంచి వచ్చాము. ఉదయం 4 గంటల వచ్చాము ఇక్కడికి. పిల్లలకి అందరూ ఆటో వాళ్ళకి 500 అడిగారు. 200 కాడికి ఇస్తే సగంలో దింపేసి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటే ఇక్కడికి వస్తే ఇక్కడ ఆడపిల్లలు మగ పిల్లలు అందరినీ కలిపి వచ్చేస్తున్నారు. పసిపిల్లలు అయితే గొప్ప తిప్పుకోలేక అల్లాడిపోతున్నారండి. ఇక్కడ ఇవి మాత్రం మార్చాలి. జెంట్స్ లేడీస్ లేకపోతే నలిగిపోతారు. పసిపిల్లలు ఎంతమంది ఇదైపోతారు. For more videos like this, subscribe Big TV channel.